పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తెలంగాణ వాసులకు బిగ్ అలర్ట్ లాంటి వార్త ఇది. ఇప్పుడు వేసవికాలం రన్ అవుతుంది, కానీ ఎవరు ఊహించని విధంగా పడుతున్నటువంటి వర్షాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్నటువంటి అకాల వర్షాల వల్ల వాతావరణం కొంత చల్లబడినప్పటికీ హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా మరొక వర్ష హెచ్చరికను జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం ద్రోణి క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో తెలంగాణలో వర్షాలు పడుతున్నాయని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే శుక్రవారం ఈరోజు శనివారాలలో కూడా పలు జిల్లాలలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు పడేటువంటి అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. శుక్రవారం 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి, సిద్దిపేట, సిరిసిల్లలో మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పింది. వర్షం పడేటువంటి సమయంలో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి అని కూడా అలర్ట్ జారీ చేసింది. దీంతో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ముఖ్యంగా రైతులు ఇలాంటి సమయంలో వచ్చేటువంటి వర్షము పూర్తిగా కూడా రైతులకు కోలుకోలేని దెబ్బతీసేటువంటి పరిణామం. ఇప్పుడు పడినటువంటి 2-3 రోజుల నుంచి వచ్చినటువంటి వర్షానికే చాలా మేరకు పంటలు కూడా నష్టపోయారు. మామిడి తోటలైతే పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. కాసినటువంటి పిందలన్నీ కూడా రాలిపోయి వడగళ్ళ వాన పడుతుంది. మామూలు వాన కూడా కాదు, భీకరంగా పడుతున్నటువంటి ఈ వడగళ్ళ వానకు ఈదురు గాలులకు చెట్లు నేల కొరిగేటువంటి పరిస్థితి, చెట్లకు ఉన్నటువంటి పూత పిందలన్నీ రాలిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ యొక్క పరిణామం ఇంకా 2 రోజుల పాటు ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ చెప్పడం అయితే తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. ముఖ్యంగా అంటే నగర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకైతే కొంత ఆ ఎండ నుంచి ఉపశమనం కలిగి చల్లటి వాతావరణం సేద తీరేటువంటి అవకాశం ఉన్నప్పటికీ రూరల్ ఏరియాలో మాత్రం పూర్తిగా రైతులు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పుడు చాలా ప్రాంతాలలో పంట చేతికి వచ్చేటువంటి సమయంగా ఉంది. పంటను కోసి కోతలు తీసి కల్లాలుగా మార్చేటువంటి పరిణామం ఉండేటువంటి ఈ స్థితిలో వచ్చేటువంటి వర్షాల నీటివి చాలా దెబ్బ కొట్టేటువంటి అవకాశంగా ఉంటాయి. ఇప్పటికే 2-3 రోజుల నుంచి దాని ఎఫెక్ట్ మనం చూస్తున్నాం. ఇంకా ఈరోజు రేపు కూడా వర్షాలు పడేటువంటి అవకాశం ఉందంటూ చెప్తున్నారు. కాబట్టి దానికి తగ్గట్టుగా రైతులు కూడా ముందే ప్రిపేర్ అవ్వాలంటూ చెప్తున్నారు. సో 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీస్తాయంటూ కూడా చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కొంత అప్రమత్తత అయితే ఉంచాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటికే నిన్న రాత్రి కూడా భీకరమైనటువంటి గాలులు వచ్చాయి. హైదరాబాద్లో కూడా నిన్న రాత్రి భారీ గాలులతో కూడినటువంటి వర్షం ఏర్పడింది. ఈ యొక్క పరిణామం ఇంకా 2 రోజుల్లో క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడడం కారణంగా వస్తున్నటువంటి పరిస్థితి ఇంకా 2 రోజుల పాటు కొనసాగేటువంటి అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా ఇంతకుముందు చెప్పుకున్నటువంటి జిల్లాలలో ఉన్నటువంటి ప్రజలైతే ఈ యొక్క 2 రోజుల పాటు ఈ యొక్క వర్ష సూచనలు ఉన్నటువంటి నేపథ్యంలో కొంత అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు.